ఎస్ఆర్ఎస్ ని బ్యాన్ చేయండి, ఎస్ఆర్ఎస్ ని బ్యాన్ చేయండి, ఎస్ఆర్ఎస్ ని బ్యాన్ చేయండి. ఎక్కడ చూసినా నిన్నటి నుంచి ఇది ఒక్కటే ముచ్చట వినబడుతుంది. సో ముచ్చట ఏంటిదంటే, మీ అందరికీ తెలుసు కదా, ఇంగ్లాండ్ లో ద 100 బాల్ లీగ్ అని ఒక లీగ్ అయితే జరుగుతుంది. సో దాంట్లో మన కావ్య పాపని అయితే ఒక తీట పని అయితే చేసింది. ఆ పని ఏంటిదంటే, పాకిస్తాన్ ప్లేయర్ అయితే ఉన్నది. ఆ ప్లేయర్ ఎవరంటే అబ్రార్ అహ్మద్. ఒకటి వికెట్ తీసుకుంటూనే ఫిక్స్ వచ్చినట్టు ఇట్లా 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 అంటాడు కదా. సో గవాన్ని ఆ పురాన్ని అయితే కొన్నది. వాడిని కొన్నందుకు మన ఇండియన్ ఫ్యాన్స్, హోల్ ఇండియా అయితే దానికి అపోజ్ చేస్తుంది. అండ్ మన సన్ రైజర్స్ లీడ్స్ ఆ టీం పేరు, ఆ టీం ట్విట్టర్ హ్యాండిల్ మొత్తానికే సస్పెండ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీరు కొట్టినా కూడా ట్విట్టర్ హ్యాండిల్ అయితే అవుపియదు, అకౌంట్ హాస్ బిన్ సస్పెండెడ్ అని వస్తుంది. సో దీనికి నా ఒపీనియన్ ఏంటిదంటే, పాకిస్తాన్ ప్లేయర్స్ మనమైతే పహల్గామ్ అటాక్ తీసుకున్నప్పటి నుంచి మన వేరియస్ లీగ్, ఏ లీగ్ లో అయినా అప్పట్లో సిపిఎల్ లో తీసుకునే టీకేఆర్, ట్రిబాగో నైట్ రైడర్స్ అని. కానీ ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ జోలికే ఓడైతే మనం మానేసాం, వాళ్ళతో షేక్ అని కూడా ఇస్తలేదు. సో అట్లా ఉన్న మన సిచ్యువేషన్ పాకిస్తాన్ ప్లేయర్ కి బిడి చేసి వాళ్ళకి పైసలు ఇచ్చి మన టీం ఆడమంటే అది ఎంత తప్పు వేసి నా ఒపీనియన్ లో ఎస్ఆర్ఎస్ చేసింది అయితే చాలా పెద్ద తప్పు. కావ్య పాప కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి. పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటది, రివాల్ట్ ఎట్లుంటది ఇండియన్ ఫ్యాన్స్ అనేది. సో ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఐపీఎల్ టీమ్స్ కూడా ఎస్ఆర్ఎస్ అయితే అపోజ్ చేస్తుంది. అండ్ దీని మీద మన ఐపీఎల్ సర్రేస్ హైదరాబాద్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది చూడాలి. సో మీరేమనుకుంటున్నారు, చేసింది కరెక్ట్ పనా లేదా తప్పు పనా అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వెళ్దాం అందరికీ. బాయ్.